ని కామెడీగా రీక్రియేట్ చేస్తూ మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మా అవినాష్ అండ్ కేబు కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ దెం. టైం అయిపోతుంది. ఈ రైల్వే స్టేషన్ ఇంకా బస్సు రాలేదే. స్టేషన్ లో బస్సా? ఏమండి, ఐ లవ్ యూ అండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. దానికి నేనేం చేయాలి? మీరు నన్ను లవ్ చేయాలండి. ఏంటి, నేను నిన్ను లవ్ చేయాలా? అసలు నీ మొహం ఎవరో అర్థంలో చూసుకున్నావా? నేను లవ్ చేసేవాడు ఎలా ఉండాలో తెలుసా? ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగా, వర్షంలో ప్రభాస్ లాగా ఉండాలి. అంతేగాని నీ జిడ్డు మొహం లవ్ చేస్తాను ఎలా అనుకున్నావరా? ఏమండి ప్లీజ్ ఒప్పుకోండి. ఒక అందమైన అమ్మాయి బస్ స్టాప్ లో కనబడితే చాలు ఒక్కడి చేతిలో పట్టుకొస్తాడు పూని. ఏమండి ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. చెప్తే అర్థం కదా నీకు? వర్షంలో ప్రభాస్ లాగా ఉంటే ఆటోమేటిక్ గా లవ్ చేస్తాను అనమాట. ఎస్, ప్రభాస్ గారు లాగా ఉండాలి. ఖుషీలో పవన్ కళ్యాణ్ లా ఉంటే ఇది లవ్ చేస్తాను అనమాట. ఎస్, అర్థమైంది. గుర్తొచ్చానా వానా ఎన్నాళ్ళంతా కుంటావే పైన చుట్టూ ఇలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేను తంటానా. జబర్దస్త్ త్రిష. ఏ వర్షం, ఇన్నాళ్ళ గుర్తొచ్చానా? కొంచెం రావచ్చు కదా. అప్పుడు వెళ్ళిపోయావే చీపో. ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నారు? వర్షంతో అండి. వర్షం నా బెస్ట్ ఫ్రెండ్. వడగల్ల వానలో వడలైన పెట్టుకున్నా ఉంది. దీనిపై వర్షం బెస్ట్ ఫ్రెండ్. అమ్మ, ఇంతకు మీ పేరేంటి? శీలవతికి మరో పేరు, గుణవతికి మారు పేరు, రూపావతికి అసలు పేరు. నా పేరు శైలజ. అందరూ నన్ను శైలు అంటారు. ఇంతకు మీ పేరేంటి? అందరు ముద్దుగా వెంకట్ అంటుంటారండి. ఏమండి, మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డాను. ఐ లవ్ యూ డార్లింగ్. చూడగానే అలేవి చెప్పేస్తారా? వీలైతే ప్రేమిద్దాం డూడ్. పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో నాన్న. నాన్న కాదు, మీ లవర్ ఫోన్ చేస్తారు ఇప్పుడు. నువ్వా? ప్రతిసారి వాయిస్ మార్చి మాట్లాడతారు. నువ్వు ఇడియట్. నీ చెప్పాను కదా లవ్ చేయండి లవ్ చేయండి చెప్పాను. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే మదర్ హస్బెండ్ అండి. ఎవరైనా శైలుకి ఐ లవ్ యూ చెప్తే నా ఫోన్ పగిలిపోయింది. వాడు ఐ లవ్ చెప్తే నా గుండె పగిలిపోయింది. ఇక్కడ చూడు శైలు, వర్షం పడుతుంటే ఒక ప్లేస్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎదురుగా ఇద్దరు దేవుళ్ళు, పక్కన ఒక శిల్పం, స్టేజ్ మీద ఒక బండలు రాళ్ళు, చాలా బాగుంటుండాలి. ఎక్కడికి తీసుకెళ్తారా డార్లింగ్? జబర్దస్త్ స్టేజ్. అక్కడ వర్షం పడుతుంటే చాలా బాగుంటుంది డార్లింగ్. ఇప్పుడు వర్షం ఆగిపోయింది కదా, వర్షం పడ్డప్పుడు కలుద్దాం. డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? ఉంది డార్లింగ్. మరి నాకు వర్షం మీద నమ్మకం ఉంది. మన ప్రేమే నిజమైతే మన ఇద్దరు వర్షమే కలుపుతుంది. అది డార్లింగ్. డార్లింగ్, హాయ్. దీపం ఆరిపోకుండా ఆపడానికి వచ్చారా? బయట చలిగా ఉంది, చలి కోసుకోవడానికి వచ్చా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మీ పేరేంటి? నా పేరు మధు. మధుమతి. వావ్, వాట్ ఏ నైస్ నేమ్. మీ పేరేంటి? సిద్ధు. సిద్ధు దోయ్. నైస్ నేమ్. మీదే కాలేజ్? లయోలా వెటనరీ కాలేజ్. జనాలకి కాదు, జంతువులకు కూడా స్వేచ్ఛ లేకుండా చేశారన్నమాట. ఓకే, ఈ లెటర్ తీసుకోండి. సిద్ధు, ఏం చేస్తున్నావు? లెటర్. ఒక అమ్మాయి కడుపులో కానీ లవ్ లెటర్ ఇచ్చేస్తావా? ప్యాంట్ వేసుకున్నావు, షర్ట్ వేసుకున్నావు, చదువుకుంటున్నావు. మా మనసులో ఏముంది తెలుసుకోవా? లవ్ లెటర్ ఇచ్చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ, మీది లయోలా వెటర్నరీ
వెటర్నరీ కాలేజ్ అనగానే మీ క్లాస్మేట్ శాంతి మా ఇంటి కింద ఉండే సావిత్రి వారి కూతురు కూరగాయల లిస్ట్ కిరాణా కొట్టు లిస్ట్ నాకు రాసిచ్చి ఆవిడకి ఇవ్వమని చెప్తే నేను కాలేజ్కి వెళ్ళి ఇవ్వలేక నీకు ఇచ్చాను. అది నువ్వు వినకుండా అలా కనపడతావు. సారీ సిద్ధు. ఓకే లెటర్ తీసుకో. శాంతికి కూరగాయల లిస్ట్ మర్చిపోదు. ఓకేనా? మధు మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? లైబ్రరీలో కలుద్దాం. ఓకే. వెంకట్ చెప్పినట్టు ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఎదురుగా ఇద్దరు దేవుళ్ళు, పక్కనే ఒక శిల్పం, అందంగా చెక్కిన రాళ్ళు. వావ్! ఏ వర్షం, నువ్వు ఇక్కడే పడుతున్నావా? అతను ఉన్న చోట కూడా పడుతున్నావా? ఇక్కడ కురిసి అక్కడ కురుకుంటే అతను రాడు. ప్లీజ్ అక్కడ కూడా కురు. నా ప్రేమని వర్షం కలుపుతుందని చెప్పాను కదా, వర్షం పడుతుంది మన ఇద్దరం కలిసి. ఏమంటావు? మీరే నమ్మనట్టు లేరు. ఏంటి ఇంత దగ్గరగా వచ్చి ఇంకా అంత దూరంలో ఉండిపోయారు. వర్షం సాక్షిగా తెలపని వర్షం సాక్షిగా కలపని బంధం. చాలు చచ్చిపోవాలనుంది. డార్లింగ్, మామూలుగా లేదు డార్లింగ్, అన్ని బొక్కలే. హలో నాన్న, ప్రకాష్ రాజ్. నీకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. గోపిచంద్ కూడా నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. తొందరగా వచ్చాయి. నాన్నగారు నేను రాను, నాకు ఇష్టం లేదు. తొందరగా వచ్చాయి. మన మోనార్క్ ని నన్ను కూడా మోసం చేయలేరు. తొందరగా వచ్చాయి. ఏమేం శైలు? సారీ వెంకట్, మనం పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకు శైలు? నాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. నీకు జబర్దస్త్ లేడీ గెటప్ ఇవ్వడం ఒక గొప్పతనం. సినిమా ఛాన్స్ ఓడిచాడే. నాకు ఇష్టం లేదు వెంకట్. డార్లింగ్, నేను వెళ్తున్నా. డార్లింగ్ దిగి నీ అబ్బన్. ఈ మధు లైబ్రరీకి వస్తాను చెప్పి 3 days నుంచి కనిపించట్లేదు. ఓ ఇక్కడ ఉంది. హాయ్, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, డిస్టర్బ్ చేయకు. ఓకే. సిద్ధు, నువ్వు చేసే పని ఏం బాగలేదు. చదువుకోవడం బాగానే ఉందిగా. సిద్ధు, మాట మార్చుకు. మార్చట్లా. 36, 24, 36. నువ్వు నా కొలతలు చెప్తున్నావు ఏంటి? నీకు రావాల్సిన కొలతల గురించి చెప్తున్నా. సిద్ధు, సిద్ధు, నువ్వు నన్ను రాంగ్ యాంగిల్ లో చూసావు. నేను కాదు, నువ్వే నన్ను రాంగ్ గా చూస్తున్నావు. కలిసి నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఫస్ట్ మీటింగ్ లో నేను లెటర్ ఇస్తే లవ్ లెటర్ అనుకుని శాంతికి ఇచ్చే కూరగాయల లిస్ట్ అనుకుని నువ్వు చెప్పలా. ఆ తర్వాత నిజం తెలుసుకొని నువ్వు సారీ చెప్పలా. నేను మాట్లాడేది ఆ విషయం గురించి కాదు. నువ్వు నన్ను చూసావా లేదా? లేదు. చూసావు? లేదు. నువ్వు చూసి నేను చూసాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లేదా? నేను ప్రేమించలేదు. నేను నిన్ను అడుగు చూడలేదు. సిద్ధు, అబద్ధం చెప్పకు. నిజం చెప్తున్నాను, చూడలేదు. రేపటి నుంచి నీతో మాట్లాడు. నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. నేను కూడా చేయను. అనవసరంగా రింగు దొబ్బేస్తుంది అమ్మ. ఈరోజు దాని ఇంటి ముందుకు వెళ్తా, దాని తాట తీస్తా. ఎవరు నువ్వు? నువ్వెవరు? నా గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్. నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్. ఇది నా గర్ల్ ఫ్రెండ్. ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఇల్లు. ఇది నా మధు ఇల్లు. ఇది నా శైలు ఇల్లు. ఇది నా మధు ఇల్లు. అది నీ శైలు కాదు, నీ మధు కూడా కాదు, సంధ్య. ఇంతకీ వీడోడు ప్రేమిస్తే భరత్. అవునా?
అంతేనంటావా? ఇంకేం కావాలి? వీలైతే 4 బంగారు గాజులు, నడుంకొక వడ్డాను. అయ్యి బాబు నాకు వద్దులే. ఏంటి నువ్వు భూమికివా? నువ్వు త్రిషవా? చెవులో నలిపేసి పాడేసిన కోరికలో ఉంటే నువ్వు భూమికి అంటే ఉషా ఫ్యాన్ వేస్తే కొట్టుకుపోయేలా త్రిషలా ఉండి నువ్వే త్రిష అంటే చెప్పు. నా డైమండ్ రింగ్ ఒక్కలు పట్ట తారులో రావడం తాను నేను చూసానా? చెప్పు. నా డైమండ్ రింగ్ చెప్పు. ఇవన్నీ రాదు, మనం బయటకు వెళ్ళి తెలుసుకుందాం. ఇక చాలు. So let's start with Nagbabu sir. బాగుంది మీ స్కిట్, సరదాగా ఎంటర్టైనింగ్ గా ఉంది. నైస్. రోజా గారు. శాంతి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే నాకు అసలు చాలా షాకింగ్ గా ఉంది. ఇలా త్రిష లాగా, అలా భూమిక లాగా తెగ ఫీల్ అయిపోతున్నాను శాంతి. అండ్ ఆ సాంగ్ కి వర్షం వచ్చినట్టు ఆ రిలేటెడ్ పిక్చర్ చూసిన వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు. అండ్ ఈ ఖుషీది ఆల్మోస్ట్ మన జబర్దస్త్ స్టేజ్ లోనే ఇది 4th టైమో 5th టైమో అనుకుంటా. సో బాగుంది, మళ్ళీ చేసినా కూడా చాలా బాగా అనిపించింది.